అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్న దేవాలయం కేరళలోని తిరువనంతపురంలో అనంత శ్రీ పద్మనాభ స్వామి ఆలయం చూడబోతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది రాజగోపురం 100 అడుగుల ఎత్తు ఉంది. పక్కన పుష్కరిణి ఉందండి. ఆలయం ముందర ఇలా ఉంటుందండి. మొబైల్స్ ఇక్కడే పెట్టుకోవాలి. ఇక్కడ పద్మనాభ స్వామి విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయంలో ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. 12,008 శాలగ్రామాలతో రూపొందించిన మహావిష్ణువు స్వామివారు. మూలస్థానంలో ఉన్న స్వామివారిని 3 ద్వారాలలో చూడాలి. మొదటి ద్వారంలో స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవాలి. తరువాత నాభిపై కమలంతో బ్రహ్మదేవుడు, శ్రీదేవి, భూదేవి, మహావిష్ణువు దర్శనమిస్తారు. 3వ ద్వారంలో స్వామివారి తల, ముఖం, కుడి చేతి దగ్గర శివలింగం ఉంటుంది. స్వామివారిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుందండి. నేను అక్కడ క్యూలో వెనక్కి వెళ్ళి 1 నిమిషం నిలబడి చూశానండి. స్వామివారి ముఖం చూస్తూ ఉంటే చాలా పెద్దదండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మూలస్థానం నుంచి బయట వచ్చాక నరసింహస్వామి దర్శనం చేసుకుంటాము. అక్కడ మనకు చిన్న అరిటాకులో స్వామివారి పూలు, గంధం ఇస్తారండి. అలాగే పక్కన బాలకృష్ణుడు, వినాయక స్వామిని దర్శనం చేసుకోవచ్చును. పద్మనాభ స్వామి వారి పంచామృతం అండి, 100 రూపాయలు తీసుకుని ఆలయం వెలుపల వచ్చాము. ఇప్పుడు నైట్ 7:30 అవుతుంది టైము. ఇప్పుడు రాజగోపురం చూడండి. ఇక్కడ జీన్స్, ప్యాంటు, లెగ్గిన్స్ అలౌడ్ లేదండి. ధోతీలు మాత్రమే అనుమతి ఉంటుంది. స్త్రీలు సుడిదర్లు వేసుకొని ఉంటే సుడిదర్ పైన ధోతి కట్టుకోవాలండి. ఆలయం లోపలికి ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అలౌడ్ లేదండి. అదే విధంగా బ్యాగులు, లగేజీ ఏది ఆలయం లోపలికి ఎత్తుకుని వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన ఆలయం అండి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. ఇప్పుడు మనం పద్మనాభ స్వామి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్టుకల్ భగవతి అమ్మన్ అంటే భద్రకాళి అమ్మన్ ఆలయం చూడబోతున్నాము. ఈ ఆర్టుకల్ భగవతి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో 10 రోజులు పొంగల్ ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో పురుషులకు ప్రవేశం లేదండి. 9వ రోజు పొంగల్ మహోత్సవం జరుగుతుంది. 5 కిలోమీటర్ల దూరం వరకు 5 మిలియన్ల కంటే ఎక్కువ స్త్రీలు ఇక్కడ పొంగలు పెడతారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో అతి పెద్ద మహిళా సమూహంగా చోటు సంపాదించారు ఇక్కడ మహిళలు. భగవతి అమ్మవారి ప్రసాదం అండి. ఇప్పుడు మనం ఆర్టుకల్ భగవతి అమ్మవారి ఆలయం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆళిమలై శివుని చూడబోతున్నాం. ఈ విగ్రహం ఎత్తు 58 అడుగులుంది. ఈ విగ్రహం కేరళలోని అతి ఎత్తైన శివుడి ప్రతిమ. శివుడు తన జుటాజుటాల్లో నుండి గంగాదేవిని విడుదల చేస్తున్న రూపంలో ఈ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని పిఎస్ దేవదాతన్ అనే శిల్పి 6 సంవత్సరాలు ఎంతో కష్టపడి నిర్మించారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ 20 రూపాయలు ఉంటుందండి. ఉదయం 5:30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ సముద్రపు అలలు, నీలాకాశం, శివుడి మహిమ అంతా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తున్నాయి. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.